Hi dear students, good morning all of you. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Now we are discussing about the Event Management Unit 1, fourth question. Fourth question is explain the nature of event management. Explain the nature of event management. First is event exhibit undue characteristics, so manage them. Events is a challenging task. Event exhibit undue characteristics, so managing the event is a challenging task. The event management has been following features. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తాయి. అయితే ఈవెంట్ నిర్వహణ అనేది చాలా సంక్లిష్టంగా వివరించవలసి ఉంటుంది. ది ఈవెంట్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ఫీచర్స్ అంటే ఈవెంట్ అనేది దానిని ఒక స్వభావం క్రింద వివరించడం జరిగింది. అంటే ఈవెంట్లు అనేవి ఒక్కొక్కరుగానే లక్షణాల విధంగా ప్రదర్శించడం జరుగుతాయి. అందువల్ల ఏమవుతుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రక్రియ కింద జరగడం జరుగుతుంది. అయితే ఈవెంట్ నిర్వహణ స్వభావం అనేది వివరించడం జరిగింది. ఫస్ట్ మనం చూసినట్లయితే నేచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రాసెస్ అంటే ప్రక్రియ, ప్రాసెస్. అలాగే ఇన్స్పైరబిలిటీ అంటే విడదీయలేనటువంటి దాన్ని ఇన్స్పైరబిలిటీ అని పిలవడం జరుగుతుంది. వేరియబిలిటీ ఇన్ రెస్పాన్సెస్ అంటే వైవిధ్య స్పందన లాంటిది, అంటే వైవిధ్య ప్రతిస్పందన. రిక్వైర్ లాంగ్ అండ్ కేర్ఫుల్ ప్లానింగ్ అంటే దీర్ఘకాలిక ప్రణాళిక. ఎక్స్పెన్సివ్ టు స్టేజ్ అంటే వ్యయభరితమైనటువంటిది. అలాగే ప్లేస్ ఓవర్ షార్ట్ టైం పీరియడ్ అంటే తక్కువ కాల వ్యవధి, అంటే స్వల్పకాలిక వ్యవధి. క్యారీ ఏ హై లెవెల్ ఆఫ్ రిస్క్ అంటే అధిక స్థాయిలో రిస్క్ ఏర్పడేటటువంటి దానిని క్యారీ ఏ హై లెవెల్ ఆఫ్ రిస్క్ అని పిలవడం జరుగుతుంది. ఆఫెన్ లాట్ ఎట్ స్టేక్ అంటే ఒక బృందాన్ని ప్రయత్నించడాన్ని ఆఫెన్ లాట్ ఎట్ స్టేక్ అని పిలవడం జరుగుతుంది. టీం వర్క్ అంటే ఎక్కువ మందితో వర్క్ అన్నమాట. అంటే బృందం యొక్క ఒక బృంద కార్యక్రమం అనేది మనం పిలవడం జరుగుతుంది. ఎయిమ్డ్ ఎట్ టార్గెట్ ఆడియన్స్ అంటే ఒక లక్ష్యం అనేది ప్రజల యొక్క లక్ష్యాన్ని తీర్చడాన్ని ఎయిమ్డ్ ఎట్ టార్గెట్ ఆడియన్స్ అంటే ప్రజల యొక్క లక్ష్యం అని పిలవడం జరుగుతుంది. టైం బౌండ్ అంటే కాల పరిమితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రిక్వైర్డ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటే సంతులిత విధానం. అందులో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రాసెస్. మేనేజింగ్ ద ఈవెంట్ ఈజ్ నాట్ వన్ షార్ట్ యాక్టివిటీ. అంటే ఈవెంట్ నిర్వహణ అనేది ఏంటంటే ఒక తాత్కాలిక అంశం అయితే కాదు. రేదర్ ఇట్ ఇన్వాల్వ్స్ సిరీస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇందులో కొన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేయవలసి ఉంటుంది. అయితే ఈవెంట్ మేనేజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్లై ద మేనేజరియల్ ప్రాసెస్ అండ్ ఫంక్షన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఏం చేస్తుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఈవెంట్స్ నిర్వహణకు కొన్ని ప్రక్రియలను అనుసరించవలసి ఉంటుంది.
దాన్నే మనం ఏమని పిలుస్తాము, ప్రాసెస్ అనేది పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్పైరబిలిటీ అంటే ఏంటి, విడదీయరాని వంటి దాన్ని ఇన్స్పైరబిలిటీ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం చూసినట్లయితే మేనేజింగ్ ద ఈవెంట్స్ సక్సెస్ఫుల్లీ రిక్వైర్ క్రియేటివిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. మేనేజింగ్ ద ఈవెంట్స్ సక్సెస్ఫుల్లీ రిక్వైర్స్ క్రియేటివిటీ ఆఫ్ ద ఆర్గనైజర్స్ అంటే ఏంటంటే ఈవెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే నిర్వాహకులకు సృజనాత్మకమైనది చాలా అవసరం. అయితే ది ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ది ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ ఆఫ్ ది ఆర్గనైజర్ అంటే ఏంటంటే నిర్వాహకులు టాలెంట్ లేని అట్లా ఈవెంట్ అనేది నిర్వహించలేడు. thus the management cannot be separated from the event manager. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఈవెంట్ మరియు వాటిలో ఉండేటటువంటి మేనేజ్మెంట్ మధ్య విడదీయలేనటువంటి సంబంధం ఉందని మనం తెలుసుకోవచ్చు. వేరియబిలిటీ ఇన్ రెస్పాన్సెస్ అంటే వైవిధ్య స్పందన అన్నమాట. అయితే ది ఈవెంట్ మేనేజర్స్ యూటిలైజ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ టూల్స్ ఇన్ మేనేజింగ్ డిఫరెంట్ ఈవెంట్స్. అంటే ఏం చేస్తారంటే ఈవెంట్ మేనేజర్స్ విభిన్న ఈవెంట్లను నిర్వహణ చేయడానికి వివిధ రకాలైనటువంటి సాధనలను ఉపయోగిస్తూ ఉంటారు. సేమ్ ఈవెంట్ మే గెట్ డిఫరెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్ టు ద సేమ్ ఎక్స్పీరియన్స్. అంటే సేమ్ ఈవెంట్ మే గెట్ డిఫరెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్ టు ద సేమ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏం జరుగుతుందంటే ఒకే ఈవెంట్ వివిధ వ్యక్తులకు ఒకే అనుభవాన్ని వివిధ ప్రతిస్పందనల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే thus there can be variability in the experience that the participants get from the same event. Thus there can be variability in the experience that the participants get from the same event. అయితే ఏంటంటే అందువల్ల ఏమవుతుందంటే ఒకే ఈవెంట్ ద్వారా ఏర్పడేటటువంటి స్పందనలు కానివ్వండి అవన్నీ ఒకే విధంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే రిక్వైర్ లాంగ్ అండ్ కేర్ఫుల్ ప్లానింగ్. అంటే ఎక్కువ కాలంలో ఏర్పాటు చేసేటటువంటి ప్లానింగ్ అన్నమాట, దీర్ఘకాలిక ప్లానింగ్. అయితే సక్సెస్ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ డిమాండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ కేర్ఫుల్ ప్లానింగ్. అంటే ఏంటి అంటే ఏం చేస్తుంది అంటే విజయవంతమైనటువంటి ఈవెంట్ మేనేజర్స్ ఏం చేస్తారు, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఈవెంట్ కాన్సెప్ట్ అండ్ డిజైన్, మార్కెటింగ్, ప్రమోషన్, లీడింగ్ ద టీమ్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా రిక్వైర్ సిస్టమేటిక్ అండ్ cautious planning. అంటే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఈవెంట్ కాన్సెప్ట్ అండ్ డిజైన్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్, లీడింగ్ ద టీమ్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా రిక్వైర్ సిస్టమేటిక్ అండ్ కాషియస్ ప్లానింగ్. అయితే ఏం చేస్తుందంటే ఈవెంట్ అనేది ఒక రూపంలోకి తీసుకురావడానికి, ఒక భావన ఏర్పాటు చేయడానికి, మార్కెట్ ప్రమోషన్ రావడానికి, అలాగే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, భద్రతకు సంబంధించినటువంటి నిర్వహణ వంటి అంశాలకు ఒక క్రమంలో ఒక ప్రణాళిక అనేది అత్యంత అవసరం. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ టు స్టేజ్ అంటే వ్యయభరితమైనది. అయితే ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఏ కాస్ట్లీ అఫైర్. అంటే ఏంటి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనే ప్రక్రియ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అయితే యాజ్ వేరియస్ ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ టు బీ అరేంజ్డ్ సచ్ యాజ్ సెక్యూరిటీ ఆఫర్స్, క్యాటరింగ్ స్టాఫ్, పెర్ఫార్మెన్స్ ఎక్సెట్రా. ఏంటి యాజ్ వేరియస్ ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ టు బీ అరేంజ్డ్ సచ్ యాజ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, క్యాటరింగ్ స్టాఫ్, పెర్ఫార్మర్స్ ఎక్సెట్రా. వీళ్ళు ఏం చేస్తుంది అంటే ఇందులో
ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వివిధ రకాలైనటువంటి సౌకర్యాలు అంటే సేవలను ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇతరటువంటి సేవలను ఏర్పాటు చేయడానికి అవసరమైతే ఉంటుంది. అయితే ఆల్ దిస్ రిక్వైర్స్ లాట్ మచ్ ఎక్స్పెండిచర్. ఇదంతా ఏమవుతుంది అంటే ఎక్కువ పెట్టుబడులు అనేది అవసరమవుతూ ఉంటుంది. ప్లేస్ ఓవర్ షార్ట్ టైమ్ పీరియడ్ అంటే స్వల్పకాలిక పరిమితులు. మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ ఏ షార్ట్ టైమ్ పీరియడ్ బట్ ఈస్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఏంటి మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ ఏ షార్ట్ టైమ్ పీరియడ్ అంటున్నారు. బట్ ఈస్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటే ఎక్కువగా ఈవెంట్లు అనేవి తక్కువ కాలంతో తక్కువ పరిమితితో నిర్వహిస్తూ ఉంటాయి. అయితే వీటి యొక్క ప్రణాళిక నిర్వహణ అనేది ఎక్కువ కాలానికి తయారు చేసేటటువంటి ప్రక్రియ. క్యారీ ఏ హై లెవెల్ ఆఫ్ రిస్క్. ఈవెంట్ మేనేజ్మెంట్ క్యారీస్ ఏ లాట్ ఆఫ్ రిస్క్. ఏంటి ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది అందులో ఉండేటటువంటి రిస్క్ అనేది ఏదైతే ఉంటుందో అధికంగా ఉంటుంది. అయితే అన్సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ ఈవెంట్స్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్ కంపారిజన్ టు సక్సెస్ఫుల్ వన్స్. అంటే అన్సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ ఈవెంట్స్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్ కంపారిజన్ టు సక్సెస్ఫుల్ వన్స్. అయితే ఏం చేస్తుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో విజయవంతమైనటువంటి వాటికన్నా అందులో ఫెయిల్ అయినటువంటి వాటిని చదివినవే ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే thus managing events carries a lot of risk to the reputation of the events manager. Thus managing events carries a lot of risk to the reputation of event manager. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే అందువల్ల ఈవెంట్ మేనేజ్మెంట్లో రిస్క్ అనేది ఎక్కువగా కూడుకుని ఉంటుంది. నెక్స్ట్ ఆఫెన్ లాట్ ఎట్ స్టేక్. ఈవెంట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ వన్ షార్ట్ యాక్టివిటీ. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది తక్కువ కాలానికి ఉండేటటువంటి ప్రక్రియ అయితే కాదు. అయితే ఇట్ టేక్స్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎంటైర్ టీమ్. అంటే అందులో ఉండేటటువంటి ఒక కార్యకలాపంగా మనం చెప్పుకోవచ్చు. టీమ్ వర్క్. ఈవెంట్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ టీమ్. అంటే టీం అంటే ఏంటి? బృంద ప్రయత్నం అనేది చేస్తారు. అయితే ఒక కార్యక్రమం అన్నమాట, బృంద కార్యక్రమం. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణలో వ్యవస్థీకృత బృందం అనేది అత్యంత ఆవశ్యకం. అయితే ఇందులో ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తాడంటే ఒక టీంను ఏర్పాటు చేసి వారికి వివిధ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం ద్వారా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మనకి ఫుల్ఫిల్ అవుతుంది. ది ఈవెంట్ మేనేజర్ హ్యాస్ టు బ్రింగ్ టుగెదర్ ఏ టీమ్ with clearly defined authorities and responsibility for all event aspects include the unexpected crisis. The team must to be both organized and flexible. అంటే ఏం చేస్తుంది అంటే ఈ టీమ్ మేనేజ్మెంట్లో అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది టీమ్ని ఏర్పాటు చేసి వారికి వివిధ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం ద్వారా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది జరుపుతూ ఉంటారు. నెక్స్ట్ aimed at target audience. ప్రజల యొక్క లక్ష్యం అనేది అంటే లక్ష్యారిత ప్రేక్షకులు అనేది మనం పిలవడం జరుగుతుంది. అయితే ది యాక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రిటికల్ ఆస్పెక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. ది యాక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏ క్రిటికల్ ఆస్పెక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. అంటే ఈవెంట్ అనేది ప్రజలలో చర్యలు కానివ్వండి లేదంటే ప్రతి చర్యలు కానివ్వండి ఒక భాగంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ పీపుల్
who are going to be a part of it. The organization of the event is always based on the kind of people who are going to be a part of it. అంటే ఏంటి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ప్రజల యొక్క ఆధారంగా చేయవలసి ఉంటుంది. అయితే ఏం జరుగుతుంది అంటే సో ఇట్ ఈస్ naturally important for the event managers to know who the target audience is or for whom the event is intended. So it is naturally important for the event managers to know who the target audience is or for whom the event is intended. అంటే ఏంటంటే ఏం చేస్తుందంటే అందువల్ల ఈవెంట్ మేనేజర్ అనేవాడు ప్రజల యొక్క గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం బౌండ్ అంటే కాల పరిమితి. టైం బౌండ్ అంటే కాల వ్యవధి. టైమింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వైల్ ప్లానింగ్ అన్ ఈవెంట్. టైమింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వైల్ ప్లానింగ్ అన్ ఈవెంట్. అంటే ఈవెంట్ ప్రణాళికలను చేయనప్పుడు కాల వ్యవధి ముఖ్యంగా పరిగణించవలసి వస్తుంది. అంటే ముఖ్యమైనది టైం అనేది మనకి చాలా ముఖ్యం. ఆ టైంతోటే కాబట్టి మనం ప్లానింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఒక ప్రణాళిక చేయాలి అంటే మనకి ఖచ్చితంగా టైం అనేది అవసరం అవుతుంది. బికాస్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ని మనం చేయాలి అంటే మనకి టైం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనది. ప్రీ అండ్ పోస్ట్ వ్రాప్ అప్ ఎక్సెట్రా. ప్రీ అండ్ పోస్ట్ వ్రాప్ ఎక్సెట్రా అంటే ఈవెంట్ రూపకల్పన కానివ్వండి, నిర్వహణ కానివ్వండి, భవిష్యత్తు మీదే కాల వ్యవధి మీద ఆధారపడుతూ ఉంటాయి. అయితే ప్రీ అండ్ పోస్ట్ వ్రాప్ అప్ ఎక్సెట్రా ఆర్ డిసైడెడ్ దే అకార్డింగ్ టు magnitude and size of the event. Timings play and sequential role in planning an event. Event aspect of an event is to be scheduled while planning for it. అంటే ఏం చేస్తుందంటే అందువల్ల ఈవెంట్ మేనేజ్మెంట్ అనేవాడు ఏం చేస్తారు అంటే దీన్ని బట్టి ఒక ఈవెంట్ ప్రణాళికలో కొంత కాల పరిమితిని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఈవెంట్ మేనేజ్మెంట్లో టైం అనేది కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్స్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటే సమతులిత విధానం కింద మనం చెప్పుకోవచ్చు. మేనేజింగ్ ద ఈవెంట్స్ ఈజ్ డిమాండింగ్ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ టాస్క్. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక సవాలుతో కూడుకునేటటువంటి విధానం. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే ఈవెంట్లో ఉండేటటువంటి ప్రజల మధ్య సమతుల్యాన్ని కలిగించడానికి సమతుల్యటువంటి విధానాన్ని మనం ఏర్పరచవలసి ఉంటుంది. చూడండి, ఇట్ రిక్వైర్స్ ఏ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ టాస్క్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్. ఏం చేస్తారు ఇందులో ఈవెంట్లోని ప్రజల మధ్య ఒక విధానాన్ని ఏర్పరచడానికి ఒక విధానం మనం అనుసరించవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే వాట్ ఆర్ ద కార్పొరేట్ ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటి? కార్పొరేట్ ఈవెంట్లు అనగానేమి వాటి యొక్క లక్షణాలను మనం వివరించమని అడుగుతున్నాడు. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఏ కార్పొరేట్ ఈవెంట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ గ్యాదరింగ్ దట్ ఈస్ స్పాన్సర్డ్ బై బిజినెస్ ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్. ఏ కార్పొరేట్ ఈవెంట్ క్యాన్ బి defined as gathering that is sponsored by a
బిజినెస్ ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్ అంటే ఒక వ్యాపార సంస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు వ్యాపార సంస్థలో భాగస్వామ్యులు ఉంటారు కదా, సంస్థల కొరకు నిర్వహించు ఈవెంట్లు మనం ఏమని పిలుస్తాము, కార్పొరేట్ ఈవెంట్స్గా మనం పిలవడం జరుగుతుంది. ఒక వ్యాపార సంస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానివ్వండి, వ్యాపారంలో ఉండేటటువంటి భాగస్తుల కొరకు ఏర్పాటు చేసేటటువంటి ఈవెంట్లు మనం కార్పొరేట్ ఈవెంట్స్గా పిలవడం జరుగుతుంది. అయితే బిజినెస్ పార్ట్నర్స్, క్లయింట్స్ అండ్ ప్రాస్పెక్టివ్ క్లయింట్స్, ఏ కార్పొరేట్ ఈవెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ గ్యాదరింగ్ దట్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఏ business for its employees, business partners, clients and prospective clients. These events can be for a larger audience such as conventions or smaller events like conferences, meetings or holiday parties. అంటే ఇది ఈవెంట్లు అనేవి ఈవెంట్లో ఉండేటటువంటి సమావేశాలు కానివ్వండి, సభలు కానివ్వండి, హాలిడేస్ టైంలో మొదలైన పార్టీస్ కానివ్వండి, ఇవన్నీ ఒక రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అయితే ట్రెడిషనల్ రీజన్స్ టు హోల్డ్ ఏ కార్పొరేట్ ఈవెంట్, ట్రెడిషనల్ రీజన్స్ టు హోల్డ్ ఏ కార్పొరేట్ ఈవెంట్ అంటే కార్పొరేట్ ఈవెంట్లను చేయడానికి సంప్రదాయాలు అనేవి ఏర్పడడం జరిగాయి. అయితే అందులో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మార్కెటింగ్ టు క్రియేట్ న్యూ లీడ్ జనరేషన్ అవెన్యూస్. మార్కెటింగ్ టు క్రియేట్ న్యూ లీడ్ జనరేషన్స్ అవెన్యూస్ అంటే వ్యాపారంలో కొత్త తరహాలు మనం ఏర్పాటు చేయడానికి మార్కెట్ను మనం ఏర్పాటు చేయాలి. కొత్త తరహాలను ఏర్పాటు చేయాలంటే మార్కెట్ను మనం చేయాలి. రివార్డ్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. రివార్డ్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అంటే ఎంప్లాయీస్ ఉద్యోగులు అందులో ఉండేటటువంటి భాగస్వామ్యులు శ్రమలకు తగ్గట్టుగా మనం బహుమతులు రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఇచ్చినటువంటి మనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ హెల్ప్ ప్రొడక్టివిటీ త్రూ టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ప్రమోటింగ్ టుగెదర్నెస్ అండ్ టీమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్. help productivity through team building exercises promoting togetherness and teamwork in the office. అంటే ఏంటంటే ఒక ఆఫీస్ సిబ్బందికి సంబంధించిన మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసి ఒక బృందం కింద మనం తయారు చేసి ఏం చేయాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ న్యూ అండ్ ఆర్ రీఇన్ఫోర్స్ ఎక్సైటింగ్ కీ స్ట్రాటజీస్. ఇంట్రడ్యూస్ న్యూ అండ్ ఆర్ రీఇన్ఫోర్స్ ఎక్సైటింగ్ కీ స్ట్రాటజీస్ అంటే ఏం చేస్తాం, కొత్త తరహా అయినటువంటి ప్లానింగ్స్ వ్యూహాలను మనం ప్రస్తుతం ఉండేటటువంటి ప్లానింగ్ స్థానంలో మనం ప్రవేశపెట్టవలసి ఉంటుంది. అడ్రస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపిటీషన్ టేకింగ్ ప్లేస్ ఆన్ ఏ కంపెనీ బాటమ్ లైన్. అడ్రస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపిటీషన్ టేక్ ప్లేస్ ఆన్ ఏ కంపెనీస్ బాటమ్ లైన్. అయితే ఏం చేస్తుంది అంటే కంపెనీకి ముందు స్థానం నుండి మనం అందులో ఉండేటటువంటి పోటీతత్వాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ లాంచ్ ఏ న్యూ ప్రొడక్ట్. కొత్త ప్రొడక్ట్ని మనం ఉత్పత్తి చేయడానికి ప్రారంభిస్తూ ఉండాలి. అందులో మనం ఫీచర్స్ లక్షణాలు చూసినట్లయితే ప్రైవేట్ ఈవెంట్స్, చేంజ్ ఆఫ్ రొటీన్ టాస్క్. ప్రైవేట్ ఈవెంట్లు అలాగే చేంజ్ ఆఫ్ రొటీన్ టాస్క్లు అంటే ఆ టాస్క్ ప్రక్రియలో వచ్చినటువంటి మార్పులు. అలాగే సింగిల్ ఆర్గనైజేషన్, ఒకే సంస్థ. ఆడియన్స్ అనేవాళ్ళు ఎవరు, ప్రజలు. వెన్యూ అంటే వేదిక. నెక్స్ట్ కీ ఏరియాస్ అంటే ప్రధాన ప్రాంతాలు. పర్పస్ ఒక ఇంటెన్షన్ అంటే ఉద్దేశం కింద మనం చెప్పుకోవచ్చు. క్రూషియల్ ఫర్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమల ప్రాముఖ్యం. ప్రైవేట్ ఈవెంట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం ప్రైవేట్ ఈవెంట్స్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రైవేట్ ఈవెంట్స్ బికాస్ దీస్ ఆర్ కండక్టెడ్ బై కార్పొరేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఫర్ దేర్ ఎంప్లాయీస్, షేర్ హోల్డర్స్ ఆర్ బిజినెస్ క్లయింట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్
Corporate events are considered as private events because these are conducted by the corporations and organizations for their employees, shareholders or business clients. అంటే ప్రైవేట్ ఈవెంట్లో ఎక్కువగా ఏం చేస్తారు అంటే కార్పొరేట్ ఈవెంట్లను ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎందువల్ల అంటే కార్పొరేషన్లు సంస్థల్లో ఉండేటటువంటి ఉద్యోగులు కానివ్వండి, అందులో షేర్ హోల్డర్ కానివ్వండి, వ్యాపార క్లయింట్స్ కోసం ఈ ఈవెంట్స్ మనం నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే చేంజ్ ఆఫ్ రొటీన్ టాస్క్ అంటే ఏంటి? ప్రక్రియల్లో మార్పు అనేది రావడం, ఒక టాస్క్ ప్రక్రియలో మార్పు అనేది. ది కార్పొరేట్ ఈవెంట్స్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆన్ విచ్ ద కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ కండక్టెడ్. ది కార్పొరేట్ ఈవెంట్స్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆన్ విచ్ ద కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ కండక్టెడ్ అంటే ఒక సంస్థలో కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే టాస్క్ ప్రక్రియలో మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ది మానిటరీ ఆఫ్ ద రొటీన్ టాస్క్ కెన్ బి బ్రోకెన్ బై ఆర్గనైజింగ్ ద రెగ్యులర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎట్ స్మాల్ స్కేల్ అంటే ది మానిటరీ ఆఫ్ ద రొటీన్ టాస్క్ కెన్ బి బ్రోకెన్ బై ఆర్గనైజింగ్ ద రెగ్యులర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎట్ స్మాల్ స్కేల్ అంటే అంతేకాకుండా ఏం జరుగుతుందంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా అందులో ఉండేటటువంటి సిబ్బందిని మనం ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ ఆర్గనైజేషన్, ఒకే సంస్థ. కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై సింగిల్ ఆర్గనైజేషన్స్ అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే కార్పొరేట్ ఈవెంట్స్ అనేవి ఒకే సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ బిజినెస్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కంబైన్ టుగెదర్ ఫర్ అండ్ కామన్ ఐడియా ప్రొడక్ట్ అంటే ఏం చేస్తుంది అంటే లార్జ్ కార్పొరేటివ్ ఆర్గనైజేషన్స్ అంటే పెద్ద సంస్థలు అయినటువంటి కార్పొరేట్ ఈవెంట్స్ ఎలా జరుగుతాయంటే వ్యాపార సంస్థలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి ఏం చేస్తాయంటే కార్పొరేట్ ఈవెంట్లను నిర్వహిస్తూ ఉంటాయి. ఆడియన్స్, ప్రజలు. ది ఆడియన్స్ ఇన్ ద కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఇండస్ట్రీ అంటే కార్పొరేట్ ఈవెంట్స్లలో ప్రజలకు, సంస్థలకు చెందిన వ్యక్తులయ్యి ఉంటారు. అయితే సాధారణంగా మనం కార్పొరేట్ సంస్థల్లో ప్రతినిధులను పంపడం ద్వారా ఈ ఈవెంట్లు అనేవి ఎక్కువగా ఆహ్వానించడానికి అవకాశం అయితే ఉంటుంది. జనరల్లీ ది కార్పొరేట్స్ అండ్ దే రీప్రజెంటేటివ్ టు అటెండ్ దీస్ ఈవెంట్స్. నెక్స్ట్ వెన్యూ, వేదిక. Corporate events often include incentive element in their choice of location or venue. These are organized in specialized venues and participants fees and motivated టు అటెండ్ దిస్ ఈవెంట్స్ అంటే వేదిక అనేది ఎలా జరుగుతుందంటే కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక ప్రదేశం ఎంపిక చేసుకొని ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉండేలా చూస్తారు. అయితే ఇది సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లోనే వెన్యూ అనేది నిర్వహిస్తూ ఉంటారు. దీనిచే ఏమవుతుందంటే ఈవెంట్లో ఉండేటటువంటి అంటే ఈ వేదిక ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అనేవాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్మెంట్ అనేది అవుతూ ఉంటారు. నెక్స్ట్ పర్పస్ అంటే ఇంటెన్షన్, ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ది పర్పస్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ కమర్షియల్. ది పర్పస్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ కమర్షియల్ అంటే కార్పొరేట్ మేనేజ్మెంట్ అనేది కార్పొరేట్ ఈవెంట్ల యొక్క ఉద్దేశం ఏంటి అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటివి. అయితే ది బిజినెస్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్గనైజ్డ్ దీస్ ఈవెంట్స్ టు హ్యావ్ ఇంక్రీజ్డ్ సేల్స్, ప్రొడక్ట్ ప్రమోషన్, లాంచ్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్ ఆర్ హయ్యర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఏం చేస్తుంది అంటే వ్యాపార సంస్థల్లో ఉండేటటువంటి వీటిని పెట్టుబడులపై లాభాలను గెయిన్ చేయడం కానీ, ఉత్పత్తుల్లో ప్రమోషన్లు రానివ్వడానికి కానీ, సేల్స్ అమ్మకాలు చేసుకోవడానికి కానీ నిర్వహిస్తూ ఉంటారు. ఏంటి ఈవెంట్స్ చేయడం ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కీ ఏరియాస్ అంటే ప్రధాన ప్రాంతాలు. కీ టాస్క్స్ ఇన్ కార్పొరేటివ్ ఈవెంట్ ఇంక్లూడ్ కన్సిడరింగ్ ద కాంపిటీటర్స్, క్లయింట్స్ ఆర్ కస్టమర్స్, reviewing the challenges faced by organization and offering creative solution to the
ఛాలెంజింగ్ ఫేస్డ్. అంటే కీ ఏరియాస్లో ఏం చేస్తారంటే కార్పొరేట్ ఈవెంట్స్లో అనేది పోటీదారులు కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, వినియోగదారులు కానివ్వండి, సంస్థలో ఎదుర్కొనేటటువంటి విషయాలను మరియు ముఖ్యమైన టాస్క్కి సంబంధించిన పరిష్కారాలను చేర్చవలసి ఉంటుంది. అయితే క్రూషియల్ ఫర్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత. These events are crucial days when the entire industry's conventions are confers in order to coordinate campaign, offer contact and make contract with potential buyers. These events also attract the general public who pay for the tickets. అంటే ఏం చేస్తుందంటే కార్పొరేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకునేటప్పుడు అందరినీ ఒకే ప్లేస్కి చేర్చి ఈవెంట్స్ ద్వారా అందరి సహకారంతో ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద కార్పొరేట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ అంటే వివిధ రకాలైనటువంటి కార్పొరేట్ ఈవెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఆర్గనైజేషన్స్ ప్లాన్ అండ్ హోల్డ్ దీస్ మీటింగ్స్ విత్ టార్గెటెడ్ ఆడియన్స్. Organization plan and hold these meetings with targeted audience and provide them with relevant information. అంటే ఏం చేస్తుంది అంటే ప్రజల యొక్క లక్ష్యానికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి వారిని ఒక ప్లేస్కు చేర్చుటకు ఈ ఈవెంట్ అనేది ఒక ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. అయితే సెమినార్స్ ఆర్ యూజువల్లీ షార్టర్ ఈవెంట్స్ లాస్టింగ్ ఏ కపుల్ అవర్స్ అంటే హాఫ్ డే ఆర్ ఈవెన్ ఏ హోల్ వర్క్ డే. అంటే ఏం చేస్తుందంటే ఈవెంట్లు అనేది ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండవచ్చు. సాధారణంగా ఏం చేస్తారు ఈ సెమినార్స్ అనేవి కార్పొరేషన్లు గంటల కొద్దీ లేదా హాఫ్ డే రోజుల్లో నిర్వహిస్తూ ఉంటారు. అయితే దే హ్యావ్ సింగిల్ ఆర్ మల్టిపుల్ స్పీకర్స్ అండ్ జనరల్లీ కీప్ ఆల్ పార్టిసిపెంట్స్ టుగెదర్ ఇన్ ద సేమ్ స్పేస్. కాన్ఫరెన్సెస్ ఆన్ ద అదర్ హ్యాండ్ typically have multiple sessions that occur concurrently that are graded toward different interests, different positions or roles, and even skill level. They are typically held at hotels, begin with a keynote session and then whole breakout session by topic. అయితే ఏం చేస్తారు అంటే కొన్ని వేరేనైనటువంటి స్థానాలు కానివ్వండి, పాత్రలను కానివ్వండి, నైపుణ్య స్థాయిలతో ఈ కాన్ఫరెన్స్ ఒకటి లేదా కొద్ది సెషన్లో నిర్వహించడం జరుగుతాయి. అందులో మనం చూసినట్లయితే వేరియస్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్. ఫస్ట్ మనం చూసిందైతే సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అంటే సెమినార్లు, కాన్ఫరెన్స్లు. ట్రేడ్ షోస్ అంటే వర్తక ప్రదర్శనలు. ఎగ్జిక్యూటివ్ రీట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రోత్సాహక ప్రోగ్రాంలు. అలాగే గల్ఫ్ ఈవెంట్లు. నెక్స్ట్ ఎప్రిషియేషన్ ఈవెంట్స్ సంస్థ మైలురాళ్ళు అని మనం పిలుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ మైల్ స్టోన్స్ అంటే సంస్థ మైలురాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్ అంటే సంస్థలో ఉండేటటువంటి ఒక బృందాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్స్ ఉత్పత్తి విడుదల చేసేటటువంటి ఈవెంట్స్. బోర్డ్ మీటింగ్ అండ్ షేర్ హోల్డర్ మీటింగ్స్ అంటే బోర్డ్ మరియు వాటాదారుల యొక్క మీటింగ్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రేడ్ షోస్ అంటే ఏంటి చూద్దాం.
ఆర్గనైజేషన్స్ అటెండ్ ట్రేడ్ షోస్ యాజ్ ఏ లీడ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ. అంటే సంస్థలు ఒక వర్తక ప్రదర్శన చేయడానికి నిర్వహణను ఒక ఉత్పత్తి కార్యకలాపాలని భావిస్తూ ఉంటాయి. అయితే దే మే ఆల్సో చూస్ టు host or sponsor a trade show to reinforce their images as an industry leader among those who attend, such as members, customers, prospects and suppliers. అంటే ఈ వర్తక ప్రదర్శనలు అనేవి పరిశ్రమ యొక్క బ్రాండ్ని, వర్తక ప్రదర్శనకు వచ్చినటువంటి వ్యక్తులను, వినియోగదారులను లేదా సరఫరాదారుల ముందు గొప్పగా నిర్వహించబడుతూ ఉంటాయి. వర్తకం అనేది ఈవెంట్ ప్రణాళిక చేయనప్పుడు ప్రమోషన్ కానివ్వండి, ప్రకటనలకు సంబంధించినవి, స్పాన్సర్షిప్స్కి సంబంధించినవి అనేవి కొన్ని రేట్స్లో మనం చేర్పవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ రీట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్. ఎగ్జిక్యూటివ్ రీట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్. దిస్ ఈజ్ వేర్ ద బిగ్ బక్స్ are not spent on a per person basis. This is where the big bucks are spent on a per person basis. అంటే ఏం చేస్తుంది అంటే ఇవి సాధారణంగా లార్జ్ ఈవెంట్స్ అంటే ఎక్కువ మనీతో కూడినటువంటి ఈవెంట్స్ వ్యాపారాన్ని ఎక్కువగా పెద్దగా పెంపొందించి ఎగ్జిక్యూటివ్లు అనేవాళ్ళు ప్రోత్సాహకాలు అనేవి చాలా అవసరమవుతూ ఉంటాయి. గోల్ఫ్ ఈవెంట్స్. వన్ ఫేవరెట్ ఈవెంట్ ఎట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ టు హోల్డ్ ఇట్స్ యాన్యువల్ గోల్ఫ్ అవుటింగ్. అంటే ఏ సంస్థలోనైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటటువంటి ఈవెంట్లో ఒకటి ఏంటది? ప్రధానమైనది ఈవెంట్లో గోల్ఫ్ ఈవెంట్ కూడా ఒకటి. అయితే relationship management is the primary objective. However, business content must always drive event planning, not the other way around. అంటే ఏం చేస్తుంది? ప్రతి సంస్థ కూడా కొన్ని రిలేషన్స్ను సమర్థవంతంగా నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఏమవుతుందంటే అందువల్ల చాలా ఆర్గనైజేషన్స్లో క్లయింట్స్తో కొన్ని విషయాలను మనం జరపవలసి ఉంటుంది. అంటే గోల్ఫ్ కోర్ట్లలో వేదికగా చేసుకుంటారంటే ముఖ్యమైన వ్యక్తులను మనం ఈవెంట్లో మనం ఏర్పరచుకోవాలంటే గోల్ఫ్ ఈవెంట్స్ అనేది మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎప్రిషియేషన్ ఈవెంట్స్. These programs allow an event host to spend informal time with its guests in a non-traditional environment. These programs allow an event host to spend informal time with its guests in a non-traditional environment, giving both parties an opportunity to build a rapport and learn more about mutual business priorities. Giving both parties an opportunity to build a rapport and learn more about mutual business priorities. అంటే ఈ అసలు యాక్చువల్గా ఎప్రిషియేషన్ అంటే అందులో ఉండేటటువంటి వ్యక్తులు మనం ఎప్రిషియేట్ చేయడం, ఉద్యోగులను కానివ్వండి వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అంటే ఉద్యోగులను, అధికారులను, సంస్థలకు ఎక్కువ ఏర్పడే విధంగా మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ ఉంటే మన ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అయిపోయింది 2 minutes అయిపోయింది. ఓకే. ఎప్రిషియేషన్ ఈవెంట్స్ అంటే ప్రశంసలు జరిగేటటువంటి ఈవెంట్స్ అన్నమాట. ఇవి ఎలా జరుగుతాయంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ అందులో ఉండేటటువంటి ఎంప్లాయీస్ని కానివ్వండి, అధికారులను కానివ్వండి, వాళ్ళకి తోడ్పడేటటువంటి అవసరాల కోసం కొన్ని ప్రశంసలు అనేవి మనం చేయవలసి ఉంటుంది. అయితే ఈవెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళని ప్రోత్సహించడం కానివ్వండి, ఎంకరేజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఇవన్నీ మనం ప్రోత్సహిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈవెంట్ అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద
టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ సెమినార్స్, కాన్ఫరెన్సెస్. నెక్స్ట్ వన్ వర్తక ప్రదర్శనలు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోత్సాహక ప్రోగ్రామ్. అలాగే గోల్ఫ్ ఈవెంట్స్ కానివ్వండి, ప్రశంసల ఈవెంట్స్ కానివ్వండి, లేదా కంపెనీకి సంబంధించినటువంటి విధానాలు కానివ్వండి, ఉత్పత్తికి సంబంధించినవన్నీ ఎందులోకి రావడం జరుగుతుందంటే కార్పొరేట్ ఈవెంట్స్లోకి బోర్డు వాటా ద్వారా కానివ్వండి, మీటింగ్స్ ద్వారా కానివ్వండి, అలాగే ఈవెంట్లో ఉండేటటువంటి సిబ్బందికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తే మనకి విత్ ఇన్ టైంలో గుడ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది.